అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. ఎక్కడికో కాదు, మన శరీరంలోకి. అక్కడ మన కంటికి కనిపించని కొన్ని సూక్ష్మ శక్తులున్నాయి. మన ఉనికికే అవి ఆధారం. వాటి గొంతు వింటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? అయితే పదండి, ఆ ప్రపంచంలోకి అడుగుపెడదాం. వావ్! ఈ మాటలు వింటుంటేనే లోపలేదో కదులుతున్నట్టు అనిపిస్తుంది కదండి. ఒక్కసారి ఆలోచించండి. మన ఉనికి, మన ప్రతి కదలిక, మన ఆలోచన అన్నీ ఒకే ఒక్క మూలశక్తిపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఆ శక్తి లేకపోతే ఈ అద్భుతమైన యంత్రం, మన శరీరం అక్కడితో ఆగిపోతుంది. అవును, ఇంతకీ ఏంటా శక్తి? అవే మినరల్స్. మనం ఖనిజాలు అని పిలుచుకుంటాం గదా, అవే. చూడ్డానికి చిన్నగా, చాలా తక్కువ మోతాదులో మనకవసరమైన మన ఆరోగ్యమనే పెద్ద భవనానికి ఇవే పునాదిరాళ్ళు. మరి ఈరోజు అవే తమ కథను మనతో పంచుకోబోతున్నాయి. విందామా? సరే అయితే, మన శరీరాన్ని ఒక పెద్ద ఆర్కెస్ట్రాలాగా ఊహించుకుందాం. అందులో మొదటి విభాగాన్ని ఇప్పుడు కలుద్దాం. వీళ్లేనండి మాస్టర్ బిల్డర్స్. మన శరీర నిర్మాణానికి, బలాన్ని, ఒక రూపాన్నిచ్చేది వీళ్లే. ఇదిగోండి, ఇక్కడ ఇద్దరు ముఖ్యమైన భాగస్వాములున్నారు: కాల్షియం మరియు ఫాస్ఫరస్. వీళ్ళిద్దరూ ఒక టీమనమాట. మన ఎముకలకి, పళ్లకి కాల్షియం ఒక చీఫ్ ఆర్కిటెక్ట్ లాంటిదైతే, ఫాస్ఫరస్ ఏమో ఆ నిర్మాణాన్ని ఇంకా బలంగా, పటిష్టంగా మార్చే ఒక సూపర్ ఇంజనీర్. కాల్షియం కోసం పాలు, రాగి తీసుకోవాలి. మరి ఫాస్ఫరస్ గుడ్లు, చాపలు, పప్పుధాన్యాల్లో దొరుకుతుంది. ఈ ఇద్దరూ కలిస్తేనే మన శరీరానికి ఒక స్ట్రక్చర్, ఒక ఆకృతి వస్తుంది. రైట్, స్ట్రక్చర్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మన ఆర్కెస్ట్రాలో ఎనర్జీని నింపే సెక్షన్కి వెళ్దాం. వీళ్లే మనలోని ఉత్సాహానికి కారణం. రోజంతా మనం యాక్టివ్గా ఉండటానికి అవసరమైన శక్తినిచ్చేది వీళ్లే. ఈ ఫీలింగ్ చాలామందికి తెలుసు కదా. ఏ పని చెయ్యాలనిపించదు, రోజంతా నీరసంగా, డల్గా ఉంటుంది. ఎందుకిలా అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక ముఖ్యమైన మినరల్ లోపం ఉండే అవకాశముంది. అదేంటో చూద్దాం పదండి. ఇక్కడే ఉంది అసలు విషయం. ఐరన్. ఇది మన శరీరంలో ఒక డెలివరీ ఏజెంట్ లాంటిది. మన రక్తంలో ఆక్సిజన్ను ప్రతి కణానికి మోసుకెళ్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఐరన్ తగ్గితేమవుతుంది? ఆక్సిజన్ డెలివరీ స్లో అయిపోతుంది. అందుకే అలసట, తలనొప్పి, నీరసం వస్తాయి. అదే ఐరన్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఇక మనలో ఎనర్జీ, ఉత్సాహం, క్లియర్ థింకింగ్ అన్నీ వచ్చేస్తాయి. దీనికోసం పాలకూర, బెల్లం, ఖర్జూరాలు బాగా తినాలి. సరే, మన శరీరంలో కొన్నిసార్లు అంత హడావిడిగా, టెన్షన్గా ఉంటుంది కదా. దాన్ని శాంతపరిచే ఒక మినరల్ ఉంది. అదే మెగ్నీషియం. ఇదొక గ్రేట్ రెగ్యులేటర్ అన్నమాట. మన కండరాలు సరిగ్గా కదలాలన్నా, గుండె లయబద్ధంగా కొట్టుకోవాలన్నా, రాత్రికి హాయిగా నిద్రపట్టాలన్నా మెగ్నీషియం చాలా అవసరం. కండరాలు పట్టేస్తున్నాయా, సరిగ్గా నిద్రపట్టట్లేదా? బహుశా మెగ్నీషియం లోపమేమైనా ఉందేమో చూసుకోవాలి. బాదం, అరటిపండు లాంటి వాటిలో ఇది బాగా దొరుకుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం పెద్ద పెద్ద పనులు చేసే మినరల్స్ గురించి చూశాం. ఇప్పుడు మనం మైక్రో గార్డియన్స్ని కలుద్దాం. వీళ్ళు పరిమాణంలో చాలా చిన్నవి, అంటే మనకు చాలా తక్కువ మోతాదులో కావాలి, కాని చేసే పని మాత్రం చాలా చాలా పెద్దది. మనకు ఒక రకంగా కనిపించని సెక్యూరిటీ గార్డ్స్ లాంటివాళ్లు. ఉదాహరణకు జింక్ తీసుకోండి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక సైనికుడు లాంటిది. ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చాయంటే ఇది ముందుండి పోరాడుతుంది. దెబ్బలు తగిలినా, గాయాలైనా త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే ఎవరైనా తరచుగా జలుబు చేస్తూ, జబ్బు పడుతుంటే బహుశా వాళ్ల శరీరంలో జింక్ తక్కువగా ఉండొచ్చు. నట్స్, జీడిపప్పు, గుడ్లలో ఇది బాగా లభిస్తుంది. ఇక గుండె విషయానికి వస్తే పొటాషియం చాలా చాలా ముఖ్యం. మన హార్ట్ బీట్ని, బ్లడ్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేసేదే ఇదే. ఒక స్టాండీ హ్యాండ్లాగా మన హార్ట్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే కొబ్బరినీళ్లు, అరటిపండ్లు లాంటివి తీసుకోమంటారు. వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే అయోడిన్. ఇది మనకు చాలా చాలా తక్కువ కావాలి, కానీ దాని ప్రాముఖ్యత మాత్రం చాలా పెద్దది. మన గొంతులో ఉండే థైరాయిడ్ గ్రంథి ఉంది కదా, అది మన బాడీకి ఇంజిన్ లాంటిది. ఆ ఇంజిన్కి ఇంధనం అయోడిన్. ఇది మన మెటబాలిజంను, ఎనర్జీ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది. అయోడిన్ ఉన్న ఉప్పు వాడటం అందుకే అంత ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మన ఆర్కెస్ట్రాలోని ఒక్కో వాయిద్యాన్ని, అంటే ఒక్కో మినరల్ను పరిచయం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ఆరోగ్య సింఫనీని ఎలా ప్లే చేస్తాయో చూద్దామా? ఒకసారి క్విక్గా మనం మాట్లాడుకున్నదంతా ఈ టేబుల్లో చూద్దాం. చూసారా? ఎముకల బలమనగానే కాల్షియం, ఎనర్జీ కావాలంటే ఐరన్, కండరాల రిలాక్సేషన్, నిద్ర కోసం మెగ్నీషియం, జబ్బులతో ఫైట్ చేయడానికి జింక్,
గుండె రిథం కోసం పొటాషియం. చూసారుగా, ప్రతిదానికి ఒక స్పెషల్ రూల్ ఉంది. వాటిని మనం ఏ ఆహారంలోంచి పొందవచ్చో కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. అయితే మొత్తం మీద మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆరోగ్య రహస్యం ఎక్కడో లేదు, మన సహజమైన ఆహారంలోనే ఉంది. ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా ప్రకృతి మనకు నేరుగా ఇచ్చే పండ్లు, కూరగాయలు, గింజలు తీసుకుంటే చాలు. ఈ మినరల్స్ అన్నీ వాటికవే మన శరీరానికి వచ్చేస్తాయి. మరి ఈ అంశాన్ని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మిగిలి ఉంది. మనం రోజూ తినే ప్లేట్లో ఈ మినరల్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఆరోగ్య సింఫనీని వినిపిస్తున్నాయా, లేక కొన్ని వాయిద్యాలు మోగబోయాయా? ఒక్కసారి ఆలోచించండి.